ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు టీడీపీ ఒకటే కాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో భాగంగా మనకి వచ్చిన 164 సీట్లతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న గౌరవం ఎంత పెరిగిపోయిందో సెంటర్ లో కూడా మనందరికీ తెలిసిందేదే. బీజేపీ నుంచి కూడా మంచి సాయం అందుతుంది. అమరావతి రీక్రియేట్ చేసుకోవడానికి మనకంటూ ఒక రాజధాని నిర్మాణం చేసుకోవడానికి మనకు సెంటర్ నుంచి వచ్చిండే అమౌంట్ 15,000 కోట్ల రూపాయలు. అంటే మనకి గత 5 సంవత్సరాల్లో పిల్లలకి పుస్తకాల్లో చెప్పుకోవడానికి కూడా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేని పరిస్థితి నుంచి మన అమరావతికి మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. 15,000 కోట్లతో మనం మన క్యాపిటల్ కొత్తగా నిర్మాణం చేసుకోవచ్చు. బాహుబలి సెట్లు అన్నారు, అన్ని అన్నారు. కనీసం బాహుబలి కాదు కదా, ఒక హాస్పిటల్ కూడా కట్టలేదు గత 5 సంవత్సరాల్లో. హాస్పిటల్ ఏ రకమైనవి కూడా మనం చెప్పుకోవడానికి 3 రాజధానులు అని చెప్పి లాస్ట్ కి బుక్కుల్లో మా పిల్లలకి నేను రాజధాని ఏది అని చెప్పాలంటే కూడా నాకే సిగ్గయ్యే పరిస్థితికి తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితి నుంచి మనం బయటపడ్డాం. ఇంకా రోజు చేసుకుంటున్నాను మీ అందరి మధ్యన ఇంత మంచి ఒక కార్యక్రమం ఈ రోజు మీ అందరి మధ్యన చేసుకుంటున్నానంటే నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎలక్షన్ కి ముందు ప్రచారానికి వచ్చినప్పుడు చాలా విషయాలు మాట్లాడాము. గత 5 సంవత్సరాలు మన వైసీపీ ప్రభుత్వంలో ఏమేం జరిగింది, ఏం జరగలేదు అందరూ చెప్పుకున్నాం. అప్పుడు అందరూ ఒకటే అనుకున్నారు, ఇంత అప్పుల పాలైంది రాష్ట్రము, ఏం చేస్తారులే, ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేస్తారులే అనే ఒక ఇది ఉంది అందరిలో. కానీ సూపర్ 6 పథకాల్లో చెప్పింది ఒక పథకం పెన్షన్. రాగానే చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయల అరియర్లతో సహా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదే పెద్ద ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పాలి మన ఈ కొత్త ప్రభుత్వంలో. ఎందుకంటే రాష్ట్రం ఎంత అప్పుల్లోకి తోసేశారో మనందరికీ తెలుసు. ప్రతి ఒక్క కుటుంబం మీద ఇప్పుడు ఉన్న ఆ భారం 5 లక్షలు. ప్రతి ఒక్క కుటుంబం 5 లక్షలు మనం కడితే తప్ప మన రాష్ట్రానికి అప్పుల నుంచి మనం బయటపడం. అప్పుకి మళ్ళీ వడ్డీ, ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే ఎలా ఒక మనందరికీ కూడా ఇంట్లో అప్పులు ఉంటాయి, ఎలా కడతాము, ఎలా ఇల్లు గడుస్తుంది అనే ఒక ఆలోచన ప్రతి ఒక్కరి మైండ్ లో నడుస్తూనే ఉంటుంది. అలాంటిది ఇన్ని కోట్ల రూపాయల అప్పుతో కూడా ఈ సంక్షేమ కార్యక్రమం, పెన్షన్లు అన్ని అందజేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత అవగాహన, ఎంత